హలో ఫ్రెండ్స్, నూనె లేకుండా బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చికెన్‌ని బాగా కడిగి పక్కన పెట్టుకొని, తర్వాత దానిలోకి 2 టేబుల్ స్పూన్స్ బిర్యానీ పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక దానిలోకి ఒక 2 పచ్చిమిరపకాయలని కోసుకొని వేసుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందే ఉల్లిపాయల్ని వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలని దానిలో కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. బాగా వాటికి ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. కర్రీ లీవ్స్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం 3/4 వాటర్‌ని పోసుకొని ఒక గిన్నెలోకి దానిలోకి బిర్యానీ ఆకు, స్టోన్ ఫ్లవర్, దాల్చిన చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు, జీరా వేసుకొని కొద్దిగా ఆయిల్‌ని కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని వాటిని మరిగించుకోవాలి నీళ్ళని. ఇంతలోకి మనం ఇవి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత 3 కప్స్ బియ్యం తీసుకున్నాను, బిర్యానీ రైస్‌ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న చికెన్ ముక్కల్ని ఉడికించుకున్నాక ఒక గిన్నెలోకి వాటిని కింద వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నెలోకి మూత పెట్టి కింద అడుగంటకుండా ముక్కలన్నిటిని పేర్చుకోవాలి. ఇప్పుడు నీళ్లు బాయిల్ అయ్యాయి. దానిలోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్‌ని దానిలోకి వేయాలి. అన్నం 75% 85% ఉడికిన తర్వాత మనం ఇందాక పరిచి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాని మీదకి జల్లుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇంకా వాటర్ బాయిల్ అయ్యి బియ్యం వేసాము. అవి ఉడికిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి. పొయ్యి వెలిగించి దాని మీద ఒకటి ప్యాన్ పెట్టాలి, మందపాటిది. తర్వాత మనం ఇందాక పరిచి పెట్టుకున్న చికెన్ ముక్కలు గిన్నెని దాని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్, సిమ్ములో. ఇప్పుడు దాని మీద పరుచుకోవాలి బిర్యానీ రైస్ మనకి 85% ఉడికింది ఫ్రెండ్స్. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా ఆకులు కొన్ని జల్లుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, దాంట్లో గుజ్జుని పైన పోసుకోవాలి. దాని మీద మళ్ళీ రైస్ని వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, 1 టేబుల్ స్పూను. కొంచెం రైస్ వేసుకొని మళ్ళీ దాని మీద బిర్యానీకి సంబంధించిన కొంచెం ఉల్లిపాయ ముక్కలు అవన్నీ మిగిలిపోయినవి ఉన్నాయి, దాని మీద సర్వ్ చేసుకోవాలి. మళ్ళీ పరుచుకోవాలి. మళ్ళీ కొంచెం ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. కొద్దిగా హైలో 15 మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకోవడమే.